హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కుదేహంబుల పేరువడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులును ఈక్షించి మరి తన్ను ఎరుగు కరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధి వృత్తులనెల్ల బోధియై వీక్షించు బంధబద్ధుడుగాడు. ప్రభవమున సత్యుడు ఆనంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవకలుగ నెరవు కవివల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల. సహజంబులగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేళ. వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేళ. కొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాధిపటల మేళ. ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు. పొసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు ధనమధాంధుల కొలువేల తాపసులకు. రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండన్. రక్షింపుమనుచు ఒక నరుని అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్. హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రొబెడివాడు. కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీసోత్తమ దండభృన్నివసనద్వారోపకంఠోగ్రవైతరణీ వన్ని శిఖా పరంపరల చేదగ్ధుండు కాకుండునే. కామింపకయును సర్వము కామించియునైన ముక్తి కామించితగం. లోమించి పరమ పురుషుని నేమించి భజించు తత్వనిపుణుండధిప. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఆ ఋషభ చక్రవర్తి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ ఋషభదేవుడు ఒకసారి ఆవులాగా కాకిలాగా లేడిలాగా తర్వాత అనేటువంటి ప్రాణులు ఏ ఏ పనులైతే చేస్తూ ఉంటాయో ఆ పనులను కూడా తాను వాటి వలె తాను ఆచరిస్తూ ఉంటాడు. ఒక్కోసారి నిలబడతాడు, ఒక్కోసారి పరిగెడతాడు, ఒక్కోసారి పడుకుంటాడు, ఒక్కోసారి కూర్చుంటాడు. ఇలాగ రకరకాలైనటువంటి కార్యక్రమాలలో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు అని చెప్పిన తరువాత పంచమస్కంధం 5వ అధ్యాయంలో ఆ అవధూత తత్వంలోకి వెళ్ళినటువంటి ఆ స్వరూపం ఏమిటేమిటి ఆ స్వరూపానికి వస్తాయి. వాళ్ళు ఆ వచ్చినటువంటి శక్తులన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వాటిల్ని తృణీకరిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇది నానాయోగచర్యాచరణో భగవాన్ కైవల్యపతిర్వృషభో విరత పరమ మహానందానుభావ ఆత్మని సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవ ఆత్మన్యో వ్యవధానానంతరోదరభావేన సిద్ధ సమస్తార్థ పరిపూర్ణో యోగైశ్వర్యాణి వైహాయస మనోజవాంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణాదీని యదృచ్ఛయోపగతాని నాంజసా నృప హృదయేనాభ్యనందత. ఓ రాజా, ఓ పరీక్షిత్ నృపతి, ఈ విధంగా ఆయన
నానా యోగచర్యాచరణ, పలు రకాలైనటువంటి యోగాభ్యాసాలు చేసేటువంటి వాడు. తర్వాత కైవల్యపతి, మోక్షప్రదాత అయినటువంటి ఆ పరమాత్మ నిరంతరము కూడా ఆ పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి ఆ వృషభ చక్రవర్తి నిరంతరము కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి బ్రహ్మానందంలో ఆయన ఎప్పుడూ నిలబడిపోయి ఉండేవాడు. అవిరత పరమమహ ఆనంద అనుభవ అంటే పరమమైనటువంటి, ఇంకా దానికి మించినటువంటి ఆనందం లేదు. అవిరత పరమ మహా ఆనంద అనుభవ, మహానందము ఇది వేరు. సాధారణంగా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు ఆడుకునేటప్పుడు వాడికి ఏదైనా ఓ చాక్లెటో లేకపోతే ఓ సైకిలో ఒక బొమ్మో ఇస్తే వాడు ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ ఆనందం కాసేపు ఉంటుంది. తర్వాత కొంచెం వాడు పెద్ద అవుతున్న కొలది వాడు ఆనందాన్ని అనుభవించేటువంటి వస్తుజాలములలో మార్పులు కలుగుతూ ఉంటాయి. అదే యవ్వనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో స్త్రీ పురుషులు వాళ్ళ కలయిక, వాళ్ళ ఆనందాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అదే కొంత వయసు వస్తున్న కొద్దీ ఈ ఆనందాలు ఇస్తున్నాయి అనుకునేటువంటి పదార్థాలలో తేడాలు ఉండడం వల్ల, ఆ మనుషులలో తేడాలు ఉండడం వల్ల ఈ ఆనందానుభూతులు నిరంతరం కూడా మారిపోతూ ఉంటూ ఉంటాయి. అవి వ్యక్తుల మీద, వస్తువుల మీద, మన యొక్క దృష్టి మీద, మన యొక్క కాన్సెప్ట్స్ మీద మనకి ఆనందం ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తుంటే ఏదో ప్లెజర్ కోసం చేస్తూ ఉంటాడు. ఇంటలెక్చువల్ ప్లెజర్ అంటాడు బెర్ట్రాండ్ రస్సెల్. కాబట్టి ఆ ప్లెజర్ కోసం వాడు చేస్తూ ఉంటాడు. ఇలాగా వస్తుగతమైనటువంటి వాటి మీద, వ్యక్తిగతమైనటువంటి వాటి మీద ఆనందాన్ని పొందుతూ అవే నిత్యం అనుకుంటూ, అవే శ్రేష్టం అనుకుంటూ అందులోనే ఉండేటువంటి ఆ మానసిక అవస్థని అజ్ఞానావస్థ అంటారు. ఇప్పుడు పరమాత్మయే తన అనుభవంగా కలిగినటువంటి వాడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని తాను మొత్తం అంతా శరీరంలోకి ఆవాహన చేసేసుకుని ఆత్మచైతన్య ప్రకాశంలోకి పరిపూర్ణంగా లీనమైపోయినటువంటి సాధకుడు అవిరత పరమ మహా ఆనంద అనుభవ. ఇక దానికి మించినటువంటి ఆనందం లేదు. ఎందుకంటే అది పదార్థగతం కాదు, అది వ్యక్తిగతం కాదు, అది వస్తుగతం కాదు. ఆనందం అంటే సర్వవ్యాపకమైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి దాంట్లోకి ఆయన వెళ్ళిపోయేవాడయ్యా. అలాగా ఆయన నిరంతరం దాంట్లోనే ఉంటూ తర్వాత ఆయన ఇప్పుడు మామూలుగా ఉన్నాడు. ఆయన కళ్ళు తెరుస్తాడు, మాటలు వినిపిస్తుంటే నడుస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు కదా. ఒక ఉపాధి తీసుకుని ఆ చైతన్యం అలాగా నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఆయన కంటికి కనిపించేటువంటి జంతువులు కానీ, వృక్షాలు కానీ, మనుషులు కానీ, నక్షత్రాలు కానీ, ఆకాశం కానీ ఏ వస్తుజాలాన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, స్పృశిస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా శరీరంతో ఉన్నప్పుడు. అలా చేస్తున్నప్పుడు అన్నిట్లోనూ కూడా వాసుదేవ భగవానుని ఆత్మరూపంగా దర్శించాడు. ఇక్కడ భగవతి వాసుదేవే ఆత్మనః అవ్యవధాన ఉదరభావేన అనంతర ఉదరభావేన అంటాడు. అంటే ఏమిటనమాట, ఇంకా సమస్తంలోనూ కూడా వాసుదేవతత్వాన్నే చూశాడు తప్ప ఇంకొక విధంగా చూడలేదు. అంటే ఏమిటన్నమాట, వాసుదేవతత్వము మనకి భాగవతం 3 రకాలైనటువంటి ఇది చెప్తుంది. ఒకటేమో విష్ణోపాసన, 2 వాసుదేవోపాసన, 3వది నారాయణోపాసన అని 3 రకాలైనటువంటి ఉపాసనలు. అంటే చాలా దగ్గరగా, ఆసన అంటే నిలబడి ఉండడం. విష్ణోపాసన అంటే ఏమిటంటే సమస్తము కూడా విష్ణువు అనుకోవడం. అంటే మనకు కనిపిస్తున్నటువంటి కుక్క, దోమ, చిలుక, ఎలుక, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశం, మనుషులు, వీళ్ళందరిలోనూ విష్ణు ఉన్నాడు అని చెప్పి విష్ణు స్వరూప సర్వం విష్ణుమయం జగత్ హరిమయము విశ్వమంతయు అని కదా చెప్పాడు. దీంట్లో హరిమయము విశ్వమంతయు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. కాబట్టి అటువంటి ఇవన్నీ కూడా విష్ణుమయము అని భావన చేస్తూ ఆ భావాన్ని గట్టిపరుచుకుంటూ ఉండడం అనేటువంటిది విష్ణోపాసన అవుతుంది. బాగానే ఉంది, అన్నీ కూడా విష్ణు స్వరూపాలే అనుకుంటాం. ఇప్పుడు ఈ స్వరూపాలు ఉన్నాయి చూసారా, ఈ ఉపాధులు ఉన్నాయి చూసారా, ఈ జీవులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఇప్పుడు కుక్క ఉందనుకోండి, ఏదో గవ్వ
పరిగెడుతుంది, దానికి 4 కాళ్ళు ఉంటాయి, భౌభవ్ అంటూ ఉంటుంది. అదే ఏనుగు ఉందనుకోండి ఏదో ఘీంకారం చేస్తుంది, సింహం ఉందనుకోండి ఏదో గర్జన చేస్తూ ఉంటుంది, దోమ ఉందనుకో జీహమ తిరుగుతూ ఉంటుంది. సో అవి చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయే, అవి చరించేటువంటి చలనాత్మకమైనటువంటి ఉన్నాయే, అవి చేసేటువంటి చేష్టలు ఉన్నాయే, ఆ చేష్టలని వాసుదేవుడు అనుకోవడం వాసుదేవోపాసన అవుతుంది. కుక్క కరుస్తుంది, సింహం వచ్చి పంజాతో కొడుతుంది, ఏనుగు తొండంతో కొట్టి విసిరి కొట్టేస్తుంది. ఈ చేష్టలన్నీ వేరు. అదే మనిషి ఉన్నాడు అనుకోండి, ఒకరినొకడు మోసం చేసేసుకుంటూ ఉంటాడు, ఒకరినొకడు పొగిడేసుకుంటూ ఉంటాడు, ఒకరినొకడు తిట్టేసుకుంటూ ఉంటాడు, ఏదో రకరకాలైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. ఈ చేష్టలన్నిట్లోనూ కూడా వాసుదేవుడు ఉన్నాడు అని దానిని వాసుదేవతరంగా అనుకోవడమే వాసుదేవోపాసన అవుతుంది. ఇదన్నమాట భాగవతం. అందువల్ల మనకి 5-6 స్కంధాల వరకు కూడా వాసుదేవోపాసనకి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ ఏమన్నారు అంటే, సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవ. సర్వభూతేషు, అన్నిట్లోనూ అన్ని పనుల్లోనూ కూడా వాసుదేవుడే ఉన్నాడు. మొట్టమొదట స్వరూపాలు విష్ణువు అనుకుని అవి చేసేటువంటి చేష్టలన్నీ కూడా వాసుదేవతత్వము అనుకుంటూ ఆయన కాలం గడుపుతూ ఉండేవాడయ్యా. అలాగా ఉంటూ ఆయన దర్శనంలో ఏ మాత్రము కూడా తనకి మిగతా ప్రపంచానికి ఏ విధమైనటువంటి భేదము లేకుండా, వాసుదేవునికి తేడా అసలు ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఆయన ఉండేవాడు. అట్టి జ్ఞానం కలిగినప్పుడు, అంటే వాసుదేవతత్వంతో తాను లీనమైపోయి ఆ పరమానందాన్ని తాను అనుభవిస్తూ ఉన్నప్పుడు, సర్వము వాసుదేవమయం సర్వము విష్ణుమయము అనేటువంటి స్థితి వచ్చినప్పుడు, అటువంటి జ్ఞానం చేత ఆయనకి అన్ని పురుషార్థాలు వచ్చేసాయి. ఇంకా పురుషార్థాలకి ధర్మంగా ఉండాలి, కామం ఉండాలి, అర్థం సంపాదించాలి, మోక్షం, ఇంకా ఈ పురుషార్థాలన్నీ కూడా తనని వాసుదేవమయంగా సర్వంలోనూ వాసుదేవుణ్ణే చూస్తూ ఉన్నాడు, సర్వము విష్ణుమయం జగత్తు అనుకునేటువంటి ఆ సాధన మనసులో స్థిరపడినప్పుడు అదే జ్ఞానం, అటువంటి జ్ఞానం రాగానే సర్వ పురుషార్థాలు కూడా వాటంతట అవే కూడా ఆయనకి సిద్ధించేశాయ్యా. ఇలాగ సిద్ధించేసిన తరువాత ఏం జరిగింది, అది జరుగుతుంది. అంటే సర్వంలోనూ ఇదంతా వాసుదేవమయం అని మనం అనుకున్నప్పుడు మనకి పురుషార్థాలు వస్తాయి. నంబర్ 1. తరువాత ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఈ అవధూత స్థితిలో ఉండేటువంటి మహానుభావులకి, సాధకులకి, వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే, ఆత్మన్యో అవధానానంతరోదరాభావేన సిద్ధ సమస్తార్థ పరిపూర్ణో యోగైశ్వర్యాణి వైహాయ సమనోజవాంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణాదీని యదృచ్ఛయోపగతాని అంజసా నృపా. ఓ రాజా, ఇప్పుడు ఈ స్థితి వచ్చిన తర్వాత ఆయనకి యదృచ్ఛయ, తనేమీ అనుకోలేదు, తనకి కావాలి అనుకోలేదు, ఏ విధమైనటువంటి కోరికలు ఏదీ లేకుండా ఎదురొచ్చాయ అనుకోకుండా ఆయనకి ఏం వచ్చింది, అంజస, సాక్షాత్తుగా ఆయనకి ఏం వచ్చాయి, ఉపగతాని, వాటంతటవే ఉపాద్గతాని వచ్చేసాయిట. ఏమిటవి, వైహాయ సమనః జవ అంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణ ఆదీని. అంటే ఏమిటి, వైహాయ సమనః, ఆకాశంలో ఎగరడం. ఇలా అనుకుని కూర్చునేటప్పటికి దాంట్లో ఆ శక్తి ఎలా వస్తుంది, గామ్మన ఆయన ఆకాశంలోకి లేచిపోతాడు. తరువాత అది కూడా ఎంతదంటే చాలా వేగంతో వెళ్ళిపోతాడనమాట. అంతటి మహాశక్తి వచ్చేసేటప్పటికి మనసులో ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, వెంటనే నేను హిమాలయాల్లో ఉంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. మానసికమైనటువంటి వేగంతో వెళ్ళిపోయేటువంటి వైహాయ సమనః, మనసుతో సమానమైనటువంటి వేగంతో వెళ్ళిపోయేటువంటి సిద్ధి వచ్చేసింది. తరువాత అంతర్ధానం అయిపోవడం. ఇలా ఉంటాడు, ఇక్కడ ఎదురుగా ఉంటాడు అంటే టక్ మన మాయమైపోతాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అంతర్ధానం అయ్యేటువంటి స్థితి ఏర్పడిపోతూ ఉంటుంది. తర్వాత పరకాయ ప్రవేశ, అక్కడ ఏదైనా ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, లేకపోతే ఒక వస్తువు ఉందనుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, ఒక ఏదైనా ఉందనుకోండి, పరకాయము అంటే తనది కానటువంటి కాయము, అంటే దేహంలోకి, ఆ శరీరంలోకి ఝామ్మని వెళ్ళిపోగలడు అనమాట. పరకాయ
ప్రవేశ దూరగ్రహణ ఎక్కడో ఎక్కడో స్వర్గలోకంలో ఎవరైనా దేవతలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా దూరగ్రహణ, అవి దూరంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా వినడమే కాకుండా చూడడం కూడా, గ్రహించగలిగినటువంటి స్థితి కూడా ఆదిని ఇలాంటివన్నీ కూడా ఆయనకి ఎదురుచ్ఛయ అనుకోకుండా, అంటే ఈశ్వర స్వేచ్ఛ వల్ల ఇవన్నీ కూడా వచ్చేసాయిట, ఆయనకి వచ్చాయ్యా. ఇలాగా యోగ ఐశ్వర్యాన్ని, ఈ వీటిలన్నిటినీ యోగ శక్తులు అంటారు. అణిమాదిభిరావృతామయూకైరహమిత్యేవ విభావయే భవానీ. అమ్మవారి దగ్గర అణిమాదిభిరావృతం, అణిమాది ఈ శక్తులన్నీ కూడా అమ్మవారిలో నుంచి ఈ శక్తులన్నీ కూడా ఆవరించి ఉంటాయి, అమ్మవారిలో ఇవన్నీ ఆచరించుకుంటాయి. అందువల్ల లలితా సహస్ర పారాయణ చేస్తూ ఉండేటువంటి మహాసిద్ధులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళకి అమ్మవారు మన హృదయంలో, మన మనసులో, మన శరీరం నిండా అమ్మవారు ఉంది అని చెప్పి మన లలితా సహస్ర పారాయణ చేస్తూ ఉంటే అమ్మవారిలో నుంచే ఇవన్నీ శక్తులు ఉన్నాయి. కాబట్టి మహాసాధకులైనటువంటి వాళ్ళకి, ఆత్మతత్వంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ శక్తులు అమ్మవారి యొక్క దైవేచ్ఛ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయా. ఇటువంటివి వచ్చినప్పుడు ఆయన ఒకసారి తెలివి తెచ్చుకొని చూసేటప్పటికి, ఓహో నేను ఇలా ఆకాశంలో మానసికమైనటువంటి వేగంతో చంద్రమండలానికి వెళ్ళిపోతున్నాను, సూర్యమండలానికి వెళ్ళిపోగలుగుతున్నాను అని ఎవరినైనా వినాలి అని తన కొడుకులు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అనుకునేటప్పటికీ వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళ మాటలు వినిపించేస్తున్నాయి. ఇలాగా తన యొక్క సంకల్పం లేకుండా తనకి టీవీ స్క్రీన్ ఆన్ చేసేస్తే టీవీ మీద బొమ్మలు ఏ విధంగా వచ్చేస్తూ ఉంటాయో ఆ విధంగా తాను అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి యోగ ఐశ్వర్యాన్ని, ఇటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా ఆయన హృదయేన నా అభ్యనందత, అవన్నీ వస్తాయి. ఐ డోంట్ వాంట్ దీస్ థింగ్స్ అని ఏ మాత్రం ఆదరించలేదు, ఆ యోగశక్తుల్ని ఏవి కూడా ఆదరించలేదు ఆయన. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నాకు ఆ పరమమైనటువంటి ఆనంద స్వరూపంలోనే ఉండాలి అని ఆయన అనుకున్నాడయ్యా అని చెప్పినటువంటి పంచమాధ్యాయం పంచమ స్కంధంలో 5వ అధ్యాయంలో 35వ వచనంతో ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే ఋషభదేవస్య రాజ్యత్యాగో నామ పంచమోధ్యాయ ఇదైంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఆకాశంలో వైహాయసమన జవ అంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణాదీని అనేటువంటి విషయాలకి మనకి రీసెంట్ ఎగ్జాంపుల్ శ్రీరామకృష్ణ పరమహంస కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి. రమణ మహర్షి ఆయన ఒకసారి ఆ ఆశ్రమంలో కూర్చుని ఉండేటువంటి సందర్భంలో, లేకపోతే స్కంధాశ్రమంలో ఉండేటువంటి సందర్భంలో ఆయన మామూలుగా ఆ పరమానందమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి నాసిక్లో ఆ త్రయంబకేశ్వరుడి దగ్గర ఆలయంలోకి కనిపించారట. అక్కడేమో గణపతి ముని అక్కడ ఆయన ఏదో తపస్సు చేస్తూ ఉన్నట్ట. ఉండేటప్పటికీ వాళ్ళు మళ్ళీ సరే అక్కడికి ఉన్నారు, ఓహో ఏమిటి ఇక్కడికి వచ్చాను అనుకున్నారు. అదేవిధంగా దీంట్లో వెస్టిండీస్లో ఆయన ఒకసారి ఎవరో భక్తులు వస్తారు, వచ్చేటప్పటికి ఆ భక్తులతో ఆయన మాట్లాడుతూ ఈ వెస్టిండీస్ ఆ దీవుల్లో వాళ్ళు ఏదో మాట్లాడుతూ మేము అక్కడి నుంచి వచ్చామండి అంటే, ఆహా మీరు అక్కడి నుంచి వచ్చారా, అక్కడ సముద్రం ఒడ్డున ఆ సముద్రం ఉన్న బెంచి ఉంది కదా, ఆ బెంచి పక్కన ఏదో తాటి చెట్టు లాంటిది ఒక చెట్టు ఉంది కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి అవును కదా అక్కడ అవన్నీ ఉన్నాయి కదా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారట. అంటే ఏమిటన్నమాట, దూరగ్రహణ, దూరంలో దృశ్యాలన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనగానే మొత్తం ఆ దృశ్యం అంతా కూడా వీళ్ళకి కనిపించిపోతుంది. ఆయన ఆ విధంగా అక్కడికి ఆ నాసిక్లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, ఓహో అష్టసిద్ధులు కలిగినటువంటి యోగులు ఈ విధంగా వెళ్తారన్నమాట అనుకున్నది అంతర్ధానం అన్నారు. అంతర్ధానం అయిపోవడం అనేటువంటిది కూడా శక్తి అన్నారు కదా. అది సాక్షాత్తు తల్లి అయినటువంటి అలగమ్మ వారికి ఆయన చూపించారు. ఆ స్కంధాశ్రమంలో పైన ఉన్నప్పుడు అలగమ్మ ఏమో ఇటు అటు కదులుతూ ఉంటే ఆయన ఆ రాతిబండ మీద ఆ గుహలో ఆయన అలా స్కంధాశ్రమంలో అలా కూర్చుని ఉన్నప్పుడు మా అబ్బాయి చాలా గొప్పవాడు అంటున్నారు అందరూ, వాడికేమో అన్నీ ఇది ఉన్నాయట, మహాత్ముట ఏమిటో నాకు ఎప్పుడూ అనుభవం రాలేదు అనుకుంటే ఆవిడ ఇటు అటు తిరుగుతుందట.
తిరుగుతూ ఉండేటప్పటికీ అక్కడ కూర్చున్నటువంటి ఆ రమణ మహర్షి యొక్క భౌతిక దేహం అంతా కూడా ఒక తెల్లనైనటువంటి వెలుగు కింద మారిపోయిందిట. మారిపోతే ఈవిడ ఎదురుగా వచ్చి చూసి, ఏమిటి వెలుగుగా ఉంది, ఇక్కడ మా పిల్లాడు ఉండాలి, ఏమయ్యాడు, ఇక్కడ వెలుగులాగా అనిపిస్తుంది ఏమిటి, ఒక అద్భుతమైనటువంటి చాలా ప్రశాంతమైనటువంటి వెలుగుల ముద్దలా కనిపించింది. ఓహో, ఇలా ఉంటాడన్నమాట అనుకుని మళ్ళీ ఆవిడ ఆ పక్క నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి శూన్యం, అక్కడ ఏమీ లేదు, అంతర్ధానం, అక్కడ ఏమీ లేదు. అంటే నిర్గుణమైనటువంటి, నిరాశ్రయమైనటువంటి, నిరంజనమైనటువంటి, నిర్లేపమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి ఆ నిరాకార స్వరూపమే అంతర్ధానం అవడం అంటే. అటువంటి అంతర్ధానం యొక్క అవి కూడా ఆయన చూపించేట. నా కళ్ళుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ ఆవిడ కళ్ళు మునుకుని ఇవి చూసి ఇటు అటు వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ మామూలుగా ఆయన వచ్చేట. అప్పుడు ఆయన భక్తులతో అంటారు, ఇటువంటివన్నీ వస్తాయిట ఆ సిద్ధులకి అని చెప్పి ఆయన ఆ విధంగా చేశారు. అదే విషయాన్ని యదృచ్ఛయాపగతాని నాంజసా నృప హృదయే న అభ్యనందత. ఇటువంటి వచ్చిన వాటిని ఏమీ కూడా వృషభ చక్రవర్తి ఆయన అసలు ఆదరించలేదయ్యా వీటిల్ని అంటారు. అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంస తన శిష్యులందరికీ కూడా ఉండేటువంటి 16 మంది మహానుభావులైనటువంటి శిష్యులు వాళ్ళందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పి, ఈ యోగ సిద్ధులు అనేటువంటి వస్తూ ఉంటాయర్రా సాధనలో. కానీ మనం అనుకుని ఏముండే మేము లలితా శాస్త్రం మాకు వచ్చా, మనలాంటి వాళ్ళకి ఏం రావండి, మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. మన కొబ్బరి చెప్పులు, ఫోటోలు, కొత్త కార్యక్రమాలు, వీటి మీద మన మనసులుండి మనుషుల కోసం చూస్తూ ఉండేటువంటి మనలాంటి వాళ్ళకి ఇటువంటివి ఏమీ రాదు. మనం ఏం కంగారు పడిపోక్కర్లేదు. శ్రీరామకృష్ణ పరమహంస వీటిని ఆదరించకూడదన్నారని చెప్పి మనం కూడా పెద్ద పోజు కొట్టుకుంటూ మేము ఆదరించమండి అనేటువంటి వెర్రి మాటలను, పనికిరాని అజ్ఞానం మాటలు మనం మాట్లాడక్కర్లేదండి. మనకి అటువంటి స్థితులు చచ్చినా రావు. మనకి ఏదో గుళ్ళో కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు ఏవేవో చేసుకుంటే సరిపోతుంది. మనకి అంతకన్నా మన బతుకులు అంతకన్నా ఎక్కువ పెరగవు అనుకోండి. సో దానితో మనకి పంచమాధ్యాయం అయిపోయిన తర్వాత అథ షష్ఠోధ్యాయ. ఇక 6వ అధ్యాయంలో, పంచమ స్కంధంలో 6వ అధ్యాయంలో రాజోవాచ. అప్పుడు ఈ కథంతా విన్న తర్వాత పరీక్షణ్ మహారాజు అంటాడు, నూనం భగవా ఆత్మారామాణం యోగ సమీరిత జ్ఞానాభవర్జిత కర్మ బీజానాం ఐశ్వర్యాణి పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాని. అప్పుడు పరీక్షణ్ మహారాజ్ సుఖబ్రహ్మ గారికి నమస్కారం పలికి, ఓ సుఖ మహర్షి, మహాత్ములకు కర్మయోగం చేత వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది. అంటే ఏమిటి, కర్మలు చెయ్యకుండా ఎవరికి జ్ఞానం రాదు. కర్మ చేయడం అంటే ఊరికినే పనులు చేసుకుంటూ కాదు, కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ కాదు, కర్మయోగము అన్నారు. అంటే కర్మఫలం మీద ఆసక్తి లేకుండా, వచ్చినటువంటి ఫలం మీద ఏ విధమైనటువంటి ఆసక్తి సంగత్వము లేకుండా, సర్వం దేహం ఉంది కాబట్టి దేహానికి ఉండేటువంటి ధర్మాల ప్రకారము కర్మఫలత్యాగము, కర్మఫల సంగత్వము, కర్మయోగము, కర్మ సన్యాసము అటువంటి మహానుభావులకి అలాగ చెయ్యడం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది కదా స్వామి. కలిగిన తరువాత ఎప్పుడైతే ఆ ఆత్మజ్ఞానం కలిగిందో అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో కర్మఫలాలన్నీ కూడా దహించి వేయబడతాయి. అంటే ఏమిటి, వృషభ చక్రవర్తి బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేసేటప్పుడు ఎన్నో ఫలాలు వచ్చాయి. ఆ ఫలాలన్నీ కూడా తాను ఎప్పుడైతే జ్ఞానం, పరమాత్మ యొక్క జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలోకి ఆయన వెళ్ళిపోయాడు, ఈ ఫలాలన్నీ కూడా అందులో దగ్ధమైపోయాయి. కాబట్టి అవన్నీ దహించి వేయబడతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవంతుడు భగవద్గీతలో. అందులో దహించి వేయబడతాయి. ఇప్పుడు ఫలాలు కానీ మనని పట్టుకున్నాయంటే, ఫలంతో మన సంగత్వం, ఫలంతో మనకు బంధుత్వం ఉందంటే జన్మ పరంపరలో పడతాం. అందువల్ల పరమాత్మ యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడికి కర్మఫలాలన్నీ కూడా దహించబడిపోతాయా. తరువాత ఇంకా కొత్త కర్మలు చేయడానికి ప్రేరణిస్తూ ఉంటాయి. కర్మలు చేస్తుంటే కొత్త కార్యక్రమాలు చేయడం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా కర్మలు చేయడానికి ప్రేరణించేటువంటి రాగద్వేషాలు కూడా వాళ్ళు యందు ఉండవు. అంటే పరమాత్మే కావాలి, భగవంతుడే కావాలి, భాగవతమే కావాలి, భగవద్గీతే కావాలి, దాంట్లో చెప్పినటువంటి విషయాలను మనం అన్వయించుకోవాలి, వాటిని ఆదరించాలి, దాని మీదే మన మనసు ఉండాలి, దాన్నే నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి అనేటువంటి సాధారణమైనటువంటి సాధకులు వాళ్ళు చెయ్యవలసినటువంటి నిత్యానుష్ఠానాలు, నిత్య
స్థితులు ఏవైతే ఉన్నాయో అవి ధర్మపరంగా ఆచరిస్తూ ఇలాగా కొత్తగా కర్మలు చేయుటకు ప్రేరణనిచ్చే రాగద్వేషాలు వాటిల్ని ఇటువంటి వాళ్ళకి దరి చేరవవి. ఇది చాలా క్లియర్గా చెప్పాడండి. కొత్తగా కర్మలు చేయుట అన్నాడు. అవి దేని వల్ల వస్తాయంటే రాగద్వేషాల వల్ల వస్తాయి. అంటే ఏమిటి, మనకి ఈ పని చెయ్యాలి అనేటువంటి ఒక ప్రేమ, ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి, కొత్త కొత్తవి చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉండేటప్పుడు మనకి ఏదో ఆనందం కలుగుతుంది. ఈ పని చేస్తున్న వల్ల నాకు ఆనందం కలుగుతుంది కాబట్టి నాకు కలుగుతుంది కాబట్టి మీకు కలగాలి అని చెప్పి 10 మందిని చుట్టూ చేర్చుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి అటువంటి రాగద్వేషాల వల్ల చేసేటువంటి ఆ కర్మల యొక్క ఫలాలు మాలాంటి మానవులకు అంటుకుంటాయి, కానీ అటువంటి వాళ్ళకి అంటుకోగయ్యా. అటువంటి మహాత్ములు నిరంతరము కూడా అందులోనే రమిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి యోగ సిద్ధులు లభించినా సరే అవి వీళ్ళని ఏ విధమైనటువంటి బాధల్ని వాళ్ళకి ఇవ్వవు. అటువంటి వాళ్ళకి చిత్తక్లేశాలు కలిగించలేవు. ఇది నిశ్చయం స్వామి, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆయన పరీక్షన్ మహారాజు సుఖమహర్షికి ఒప్పుకున్నాడు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకేం మాట్లాడనేటువంటి విశేషం చూద్దాం.